ప్రభు స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున నా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. దేవాదేవుడు గడచిన దినాలంతా మనల్ని కాపాడి మరొక శనివారాన్ని అనుగ్రహించి ఈ రాత్రి ఆయన మందిరంలో చేర్చి దేవుని మాటలు ధ్యానించుకోవటానికి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనము నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను. పర్వతముల పునాదులు వణకెను. ఆయన కోపింపగా అవి కంపించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ఇదిగో శుభ శుక్రవారమున నీవు అందరి కోసం ప్రాణం పెట్టావని, సమాధి చేయబడ్డావని, శనివారమున అందరూ రకరకాలుగా ఏమేమో చేసుకుంటున్నారు. అయితే నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము అటువంటి శనివారంలో ఉన్నామయ్యా. కాబట్టి ఏం చేయాలి, ఏమి చేస్తున్నాం,
నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకుంటూ జాగ్రత్త పడటానికి, నరకంలో పడిపోకుండా మేము మా కుటుంబాలు తప్పించబడటానికి ఆదివారం అనగా రేపటి దినాన నీవు మరణాన్ని జయించి తిరిగి లేచావని ఈస్టర్ అని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయితే ఈ శనివారం దినాన మా ఆత్మీయ జీవితంలో ఎలాగుండాలి, ఎలా ఉంటున్నాం, మా ముందుకు తీసుకుని వచ్చిన ఈ వాక్య భాగములో నుండి మాకు కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలని తెలియచేయమని ప్రార్థిస్తున్నాను. ఏదో యాంత్రికంగా, నామకార్థంగా, పై భక్తిగా మనుష్యులు కల్పించిన పద్ధతులను అనుసరించకుండా ఈ వాక్యములో నుండి మాకు కావలసిన ఆత్మ విషయాలు తెలియచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. మీరంటున్నారు, మీరు కేవలము వినువారు మాత్రమయుండి మిమ్మల్ని మోసం చేసుకోనకుండా ఉండండి అని. వినిన వాక్యమునందు విశేష జాగ్రత్త కలిగి మా ఆత్మ రక్షణని కాపాడుకుంటానికి, ఇంకా కొన్ని ఆత్మలనైనా నరకంలో పడిపోకుండా తప్పించటానికి నీ చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించి అనుసరించటానికి సహాయం చేయమని ఈ రాత్రి ఇక్కడ ఉన్న నీ బిడ్డలందరితో మీరే మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకొనమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదవాలి, నేర్చుకోవాలి, అనుసరించాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. ఇప్పుడు నేను జాగ్రత్తగా చదువుతున్నానా, నా జీవితానికి అన్వయింప చేసుకుంటున్నానా, అనుసరిస్తున్నానా? ఇది ఎవరికి వాళ్ళో పరీక్షించుకోవాలండి.
వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, అవి మనకొద్దు. నేను ఎట్లా చేశాను, ఆయన కోరుకున్నట్లుగా చేశానా, నాకు ఇష్టం వచ్చినట్లుగా చేశానా, లేకపోతే వాళ్ళకి వీళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా చేశానా అనేది మనం ఎల్లప్పుడూ చూసుకుంటూ ఉండాలి, జాగ్రత్త పడుతూ ఉండాలి. ప్రభు చెప్పారు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం ఉందా? చెప్పండి హల్లెలూయా. ధైర్యం ఉందా? లేదల్లా ఉంది. శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి మీరు కాదు అని నేను అననండి. శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. ఇప్పుడు మన శ్రమల్లో అతిశయపడ్డామా, కుంగిపోయామా? అతిశయపడ్డామా, కుంగిపోయామా? పైకేమో అతిశయించినట్లే కనబడతాం, లోపలేమో ఎంత కుంగిపోయినట్టుగా ఉంటామో. అంటే ద్వంద్వ స్వభావము, పైకొకటి లోపల ఒకటి ఉండొచ్చా? జాగ్రత్త పడదామండి. ఎందుకంటే నిన్నటి రోజున యేసు ప్రభు శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడని, శుభ శుక్రవారం అని, సమాధిలో ఉంచబడ్డాడని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే శనివారం అయినా సమాధిలో ఉన్నాడా? ఎందుకున్నాడు? చెప్పండి. ఆయన ఎందుకున్నాడు? చేత కదా? చేయలేడా? ఎందుకు ఆయన సమాధిలో ఉన్నాడు అంటే పౌలు గారి ద్వారా తిమోతి 2వ పత్రికలో 1వ అధ్యాయంలో చెప్తాడు, దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు. కానీ ఇప్పుడు మనలో పిరిగితనం లేదు కదా?
ఇప్పుడు మనలో పిరిగితనం లేదు. చెప్పండి. అదే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 8వ వచనంలో చెప్తారు, వీరు రెండవ మరణమును పొందుతారు. మొట్టమొదటి ఎవరు? పిరికివారు. మనం పిరికొనమే కాదా? పిరికొనం కాదా అంటున్నాడు ప్రభు. ఈ రోజున నాలో పిరికితనము ఉండకూడదు, నాలో పిరికితనము ఉండకూడదు. నేను ధైర్యంగా ఉండాలి. నువ్వు నాకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చావు, కానీ పిరికితనమున ఆత్మలు ఇవ్వలేదు. కలిగి ఉన్నామా? ఇప్పుడు ప్రతిదానికి భయమే. ఉండొచ్చా? పోయిందా పిరికితనం? ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని సాక్ష్యాలు చెప్పినా లోపల మాత్రం పిరికితనం పోవట్లేదండి. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. కొన్నిసార్లు నాకు ఇటువంటి పరిస్థితులు వస్తుంటాయి. వచ్చినప్పుడు నేను ప్రభువుని చూసి ఒక్కటే అడుగుతా, ప్రభువా, నువ్వు నాకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఇచ్చాడా? మనకుందా ఏ ఆత్మ? శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనకి ఇచ్చాడండి. కలిగి ఉన్నానా? ప్రతిదానికి అనుమానమే కదా, ప్రతిదానికి భయమే, ప్రతిదానికి సందేహమే కదా. లేదు, జాగ్రత్త పడదామండి. ప్రభువునైతే అంగీకరిస్తున్నారు, కానీ కలిగి ఉండవలసిన ధైర్యాన్ని కాపాడుకోవట్లా. చెప్తాడు కీర్తనలో 91వ అధ్యాయంలో, నీ ప్రక్క 1000 మంది పడినా, కుడి ప్రక్క 10,000 మంది కూలినా అపాయము. ధైర్యం ఉందా? ఉంటే హల్లెలూయా చెప్పండి. నెబుకద్నెజరు అన్నాడండి, షద్రక్, మేషక్, అబేద్నెగోలతో, నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించే దేవుడు ఎక్కడున్నాడో చూస్తా. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించే దేవుడు
ఎక్కడున్నాడో చూసుకో మిమ్మల్ని ఏం చేస్తానో అన్నాడండి. మరి వాళ్ళు ఏం చేశారు? మనం ఏం చేస్తాం? ఈ ఒక్కసారికయ్యా కదా, ఈ ఒక్కసారికయ్యా అవునా? ఆలోచన చేద్దామండి. నా ధైర్యం అదే. ఉంటే ఇక్కడ, లేకపోతే అక్కడ. శాశ్వతమా ఈ లోకం? శాశ్వతమా ఈ శరీరం? శాశ్వతమా ఈ భార్య పిల్లలు? శాశ్వతమా ఈ ధనం? ధైర్యం ఉందా? ధైర్యం ఉందా? అదే అన్నాడు, పిరికివారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు అని ప్రకటన 21:8 చెప్పాడండి. మనం పిరికొడం కాదు. చెప్పండి హల్లెలూయా. పిరికొడం కాదు. చూడట్లేదా దేవుడు? వినట్లేదా? ఆ ముగ్గురు అన్నారు, నెబుకద్నెజరు, ఇందుని గురించిన చింత మాకు లేదు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించే దేవుడు ఎక్కడ ఉన్నాడో చూస్తా అన్నాడండి. మరి వాళ్ళు ఏం చేశారు? మనం ఏం చేస్తాం? ఏం చేస్తాం మనం? ఉందా ధైర్యం? మేకపోతు గాంభీర్యం, అంతేనా? ఆలోచన చేద్దామండి. అంటున్నారు వాళ్ళ ముగ్గురు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మిగల ఈ అగ్ని గుండము నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా మేము మాత్రం ఈ ప్రతిమకు నమస్కారం చేయం. సాగిన పడం మనకు ఉంది కదా ధైర్యం. ఉందా? పాట పాడతాం, భయపడకు అని. ఎవరు భయపడకుండా ఉండాలి? ఎవరు భయపడకుండా ఉండాలి? పాట పాడే నేను భయపడుతున్నానా? భయపడట్లేదా? ఎంత మోసం అండి! ఎంత మోసం! అదే ఇక్కడ మనం చదువుతున్నాం. నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా మనం ఏం చేస్తున్నాం? మందిరంలో కూర్చుంటాం కానీ గుర్రు పెడుతుంటాం.
మొరపెడుతున్నావా, గుర్రు పెడుతున్నావా? ఎంత తొందరగా వచ్చుద్దో ఏంటి? నిద్రమత్తు కదా. జయించానా ప్రభ ఈ రోజున నేను ఎలా ఉన్నాను? వాళ్ళు అంటున్నారు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండము నుంచి తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా మేము మాత్రం ఈ ప్రతిమకి నమస్కారం చెయ్యం. మనకు కూడా ధైర్యం కదా, ఉందా ధైర్యం? ఉంటే చెప్పండి హల్లెలూయా. దేవుడు మనకు పిరికి తనము గల ఆత్మను ఇవ్వలేదు. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు. కనుక ఆ ఆత్మను కలిగి నాయనా, అబ్బా, తండ్రి అని మొరపెడుతున్నావు, గురి పెడుతున్నామా? ముందు బాగానే మొరపెడతాం, ఒక 5 నిమిషాలు అయినాక కదండి, ఒక 5 నిమిషాలు అయినాక గుర్రు పెడతాం. అరే ఏందిరా ఎట్లా అంటే, భలేవాడివిలే నువ్వు, నేను ధ్యానం చేస్తున్నా, ఇదో పెద్ద కదండి, పెద్ద అబద్ధం. అయ్యా నిద్రమంపు వచ్చిందయ్యా, క్షమించయ్యా, నేను ఈ నిద్రమత్తుని జయించాలయ్యా. యేసు ప్రభు అన్నాడు, తాను అప్పగించబడబోతున్న ముందు రోజు రాత్రి గెత్సెమనే తోటకి వెళ్ళి ప్రార్థన చేస్తూ మధ్యలో వీళ్ళ దగ్గరకు వచ్చాడు. ఏం చేస్తున్నారు వీళ్ళు? నిద్రాభారము చేత జోగి కదా. మనం నిద్రాభారమా, ఆత్మల భారమా? ఏ భారం మనది చెప్పండి? నీకేం తెలుసు? ఇప్పటిదాకా నా శరీరం ఎంత అలసిపోయిందో కదా, ఎంత కష్టపడిందో. అయితే అన్నాడు, ఆత్మ చేత శరీర క్రియలను చంపుడి. చంపానా? అదే ఇదే మళ్ళా వాదిస్తాం, మరలా వాదిస్తాం. నష్టం ఎవరికి? జాగ్రత్త పడదామండి అంటున్నాడు. కీర్తనీయుడని యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మనం రక్షించునా చెప్పండి?
ఉందా విశ్వాసం? విశ్వాసం ఉందా? అనుమానం ఉందా? విశ్వాసం ఉందా? అనుమానం ఉందా? అనుమానం ఉన్నా దాన్ని ఒప్పుకో. మరీ మేధావులు కదా, మనలో అనుమానం ఉన్నా ఒప్పుకో. నీకే లేదు విశ్వాసం అని చెప్పిన వాళ్ళ మీద కత్తులు కటారులు కదా, కాదా? దయచేసి నష్టపోవద్దండి. చెప్తున్నాడు, నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. హల్లెలూయా. నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఇప్పుడు దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు ఏమంటున్నాడు తెలుసా? ఏమన్నాడు చెప్పండి. మన గురించి కూడా అంటాడా? మన గురించి కూడా అంటాడా? ఉందా ధైర్యం? ఎంత ధైర్యం ఉంది? నీ ప్రక్క 1000 మంది పడినా, కుడి ప్రక్క 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు. ఎక్కడుంది మాట? ఎక్కడుంది? బైబిల్లో కదా, బైబిల్లో ఉంది. ఇంకా చెప్పాలంటే కీర్తన గ్రంథంలో ఉంది. కీర్తన గ్రంథంలో ఉంది, ఈ అధ్యాయంలో ఉంది. అది కూడా మీరే చెప్పండి. మేము ఉన్నది అందుకోసమే. మేము మాత్రం ఏమి జ్ఞాపకం చేసుకోము కదా, మేము మాత్రం ఏమి ధ్యానం చేయం కదా. అయ్యయ్యో, ఎలా ఉన్నామండి మనం? ఎలా ఉన్నాం? ఏదో ఉన్నాంలే. అటు సావలేక ఇటు బ్రతకలేక కదా, అటు సావలేక ఇటు బ్రతకలేక. ఎట్లా ఉన్నాను? నునివెచ్చగా ఉన్నాను. నునివెచ్చగా ఉన్నాను. ఏం చేస్తాడంట? నా నోట నుండి నిన్ను ఉమ్మి వేస్తా అన్నాడండి. మనం కూడా అట్లా తయారవుదామా? అట్లా తయారవుదామా? శనివారం అండి రోజున యేసు ప్రభు నిన్న శిలువలో తన ప్రాణం పెట్టాడు. ఇవాళ సమాధిలో ఉన్నాడు. రేపు సమాధుల నుంచి బయటకు వస్తాడు. ఎందుకున్నాడు సమాధిలో ఆయన? ఎందుకున్నాడు? మన బతుకులు ఇలాగే కొనసాగించుకుందామా? ఆలోచన చేద్దామండి.
ప్రభు ఈ రోజున నీవు మృతులలో లేవయ్యా, నీవు మృతులలో లేవు. సమాధి నిన్ను భద్రం చేయలేకపోయింది. సమాధి నిన్ను భద్రం చేయలేకపోయింది. ఎందుకు అంటే నేను సమాధిలోకి దిగిపోకుండా ఉండాలని, నేను సమాధిలోకి దిగిపోకుండా ఉండాలని. ఎక్కడుందా మనం? సమాధిలో ఉందామా? సమాధిని జయించి తిరిగి లేచిన యేసుతో ఉందామా? అదే అపోస్తల కార్యాల గ్రంథంలో పేతురు యోహానుల ధైర్యం చూసి వీరు ఆయనతో కూడా మనల్ని కూడా అంటారా? ధైర్యం ఉందా? ఎప్పుడూ పిరిగితనమే. ఎప్పుడు ఏం జరుగుద్ది? నేను అదే అంట, ఏం జరుగుద్ది? ఉంటే ఇక్కడ లేక అక్కడ. ఉందా ధైర్యం? చెప్పండి. ప్రతిదానికి భయమే, ప్రతిదానికి పిరిగితనమే. ప్రార్థన అయితే చేస్తాం, పాటలైతే పాడతాం, కానీ క్రియలలో ఎలా ఉన్నా? ఎరిగినట్టున్నానా? వాళ్ళు ఆశ్చర్యపోయారటండి. ఈ పేతురు యోహానులు ఆయనతో కూడా ఉన్నవారు అని దేవుని మహిమపరచరట. మనం ఎవరితో ఉన్నాం? ఎవరితో ఉన్నాం మనం? ఎలా ఉన్నాం మనం? దయచేసి గుర్తిద్దాం. కీర్తనీయుడని యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఇంకా నేనైతే చెబుతా, రక్షించెను అని. రక్షిస్తాడు, రక్షించేశాడు నన్ను. మరి మిమ్మల్ని రక్షించనా? ఉందా ధైర్యం? ఉందా విశ్వాసం? ఉందా క్రియ? ఉందా ప్రార్థన? ఏదో ఉన్నాం అంతేనా? ఇంకా అట్లా ఉండద్దండి. జాగ్రత్త పడదాం. యేసు ప్రభు సమాధిలో లేడు. యేసు ప్రభు సమాధిలో లేడు. వీళ్ళేమో సమాధిలో ఎదుగుతున్నారు. మనం ఎక్కడ ఎదుగుతున్నాం? సమాధుల పండగ కదండి. ఏ పండగ? ఆ పండగకి వెళ్దామా? అక్కడ ఎదుగుదామా? ఎక్కడున్నాడు ఆయన? ప్రభు ఈ రోజున నిన్నైతే అంగీకరించాను కానీ
నిన్నైతే అంగీకరించాను కానీ ప్రతిదానికి ఎంత అనుమానమో కదా, ఎంత సందేహమో. అదే చెప్తాడు యాకోబు పత్రికలో. సందేహించేవాడంట తన సమస్త మార్గములలో అస్థిరుడంట. దేవుని వల్ల వానికి ఏమీ దొరకదంట. మనం స్థిరుడమా అస్థిరుడమా, సందేహమా నమ్మకమా, విశ్వాసమేనా? జాగ్రత్త పడదామండి. మనల్ని మనం మోసం చేసుకోవద్దు. వాళ్ళని వీళ్ళని మోసం చెయ్యొద్దు. అదే చెప్తాడు. దేవుడు మనకి శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఏ ఆత్మ? ఏ ఆత్మ? ఎలాంటి ఆత్మ? జాగ్రత్త పడదామండి. ఈరోజు శనివారం. యేసు ప్రభు మనందరి పాపముల కొరకు తన రక్తాన్ని అంతటిని ధారపోసి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి మనం కూడా చెప్పండి పాపముల విషయమై చనిపోయి చనిపోయానా? నీతి విషయమై జీవించినట్లు ఆయన మన పాపములను తన శరీరంలో మోసుకొని పోయాడండి. ఎలా ఉన్నా నేను? అదే ఇది ఇదే. కుదురుద్దా? అదే అంటారు, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని. చూడట్లేదు ఆయన? తెలీదు ఆయనకి మనం ఏం చేస్తున్నామో, మనం ఏం మాట్లాడుతున్నామో ఆయన వినట్లేదా? ఈ ఒక్కసారి చెవులు మూసుకొని అయ్యా అందామా? ఈ ఒక్కసారికి కళ్ళు మూసుకొని అయ్యా అందామా? మరి ఎలా ఉండాలి అంటున్నాడండి. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. మరణపు ఉరులు ఆవరించినవి ఏంటండి?
మరేం చేశాడంట దావీదు? మనం ఏం చేస్తాం చెప్పండి? పాడతాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. పాడారు కదా. మరి క్రియలో నా శత్రువులు నన్ను చుట్టగను, నరకపు పాశములరిక తెగను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరిక తెగను. వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఉందా ఉందా? వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అరువు తెచ్చుకుందా? ఈ పాట పాడేటప్పుడు అప్పు తెచ్చుకుందా? ఉందా? ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నాను? దావీదు మహారాజు అంటున్నాడండి, మరణపూరులు నన్ను ఆవరించగను, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టితిని. మనం శ్రమలో ఏం చేస్తాం? శ్రమలో ఏం చేస్తాం? ఇక బైబిల్ లేదు, ప్రార్థన లేదు, అన్ని శ్రమలు నాకే కదా. కాదా కాదా? శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయనని ఎరిగి శ్రమలలో ఎట్లా ఉన్నా తెలుసుగా వాక్యం. ఎలా ఉన్నా అదే అంటాడు, మోసం చేసుకోబాకండి. నిన్ను నీవు మోసం చేసుకోవద్దు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ ఇతరులను మోసం చేయబాకు. ఇంత భక్తిపరుడు, ఇంత ప్రార్థనా పరురాలు, ఇంత ఆత్మ నింపుదలా, వామ్మో కదా. ఉందా ఉందా ఆత్మ నింపుదల? ఉందా ఆత్మ నడుపుదల? జాగ్రత్త. ఆలోచించేద్దాం. ఇవాళ శనివారం, ఇవాళ యేసు ప్రభు సమాధిలో ఉన్నాడు మన లెక్క ప్రకారం. కానీ ఉన్నాడా సమాధిలో? సమాధిలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? ప్రభు ఈ రోజున నేను ఎలా ఉన్నాను? నిన్ను నీవు మోసం చేసుకోవద్దు, ఇతరులని మోసం చేయొద్దు. నువ్వు ప్రవేశించవు, ప్రవేశించేవారిని ప్రవేశింపనీయవు. అట్లాగే ఉందమ్మా.
ఎలా ఉన్నా జాగ్రత్త పడతామండి. ఏదో యాంత్రికంగా, ఏదో నామకార్థంగా, లేదా ఏదో పై భక్తిగా, అంతేనా? శక్తి ఉందా? శక్తి ఉందా? అడుగుదామండి, ప్రభుని అడుగుదాం. ప్రభు, నేను పైకి భక్తి కాదయ్యా, నీ శక్తిని నేను కలిగి ఉండాలి, నీ శక్తిని నేను కలిగి ఉండాలి. ఈ ముగ్గురు వ్యక్తులు నెబుకద్నెజరు రాజుతో అంటున్నాడండి, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండము నుండి తప్పించి రక్షించుటకు మనకు కూడా ఉంది అంత ధైర్యం. ఎప్పుడు పిరిగితనమేనే, ఎప్పుడు పిరిగితనమేనే అంటేనా? వీళ్ళకి ఎంత ధైర్యం! అదే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చదువుతాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఎంత ధైర్యం ఉంది చెప్పండి, ఎంత ధైర్యం ఉంది? ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆలకిస్తాడా? ఆలకిస్తాడా? ఉంటేగా లోపల ధైర్యం. అసలు లోపలంతా పెరిగితనమేనాయ, లోపలంతా అనుమానమేనాయ, లోపలంతా సందేహమేనాయ కదా? చదువుదాం. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. శ్రమలో యెహోవాకి మొర్రపెట్టాడంట. మనం ఏం చేస్తాం? హాయిగా పడుకుని నిద్రపోతాం కదా, పడుకొని నిద్రపోతాం. అన్ని శ్రమలే కదా, లేదా? అంటాడు భక్తుడు, శ్రమలలో నీవు నాకు తోడు నుంటివి, మొర్ర పెట్టగా నా మొర్ర వింటివి. శ్రమలలో నీవు నాకు తోడు నుంటివి, మొర్ర పెట్టగా నా మొర్ర వింటివి. ఆదుకొంటివి ఆదుకొంటివి, నీ కృపతో నన్ను బ్రోచితివి. ఆదుకొంటివి నన్నాదుకొంటివి, నీ కృపతో నన్ను బ్రోచితివి. గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి
నెట్టబడి ఉండినప్పుడు ఆదరించేనే నీ వాక్యము, లేవనెత్తేనే నీ హస్తము, ఆదరించేనే నీ వాక్యము, లేవనెత్తేనే. లేవనెత్తారు కదా, పాట పాడాం కదా, మనకు వచ్చు కాబట్టి. అంతేనా అంతేనా? జాగ్రత్తగా తెలుసుకుందామండి. మన ప్రభు ఎవరు, ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు. ఇతరులకి మనం మాదిరిగా ఉండాలి కానీ అడ్డుబండలంగా, ఆటంకాలు కలిగించే వారంగా ఉండదు. కాబట్టి జాగ్రత్త పడదాం. దావీదు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టుచుని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన, మన ప్రార్థన అంగీకరించడా? పక్షపాతి కదా, పక్షపాతి. మనం ఎలా చేయాలో నేర్చుకోవట్లా. ఆ ప్రసంగాలు వింటాం, ఈ ప్రసంగాలు వింటాం, అక్కడికి వెళతాం, ఇక్కడికి వెళతాం. చేయాల్సింది, నేర్చుకోవాల్సింది అర్థమైందా? కాబట్టి జాగ్రత్త పడదు. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి ఏవి కంపించినాయి అంట? పర్వతాలు అటండి, పర్వతాలు కంపించినాయి అంట. ఏ పర్వతం? మన భారతదేశానికి ఉంది ఉత్తరాన హిమాలయ పర్వతం కదా. ఒకరోజు అది కూడా కంపించిపోతాయి. మన దేవుని శక్తి ముందు. కాబట్టి ప్రభువా, నేను ఇంకా కదా, ఇంకా ఈ లోకానికి, ఈ శరీరానికి కదా, సాతానుకి నో, మనమందరం ప్రభుని ఎదుర్కొందాం, ప్రభుతో ఉందాం. మన కుటుంబాలు పరలోకంలోకి నడిపించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, మరోసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నైనా. నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము పరిస్థితి ఏదైనా, సమస్య ఏదైనా, ఎలా ఉంటున్నాం, ఎలా ఉండాలి
మాకు తెలియజేసిన ఆత్మ సంబంధమైన విషయాలని మా హృదయంలో భద్రం చేసుకొని అపవాది ఎత్తికొని పోకుండా ఉన్నట్లుగా కుటుంబాలుగా పరలోక రాజ్యంలో ఆనందించినట్లు చేయమని నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మేము కలిగి ఉండి మా కుటుంబాలను, ఇంకా అనేక కుటుంబాలను పరలోక రాజ్యానికి నడిపించటానికి శక్తి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్న మనకు సకల పరిశుద్ధులకి తోడయుండి కుటుంబాలుగా పరలోక రాజ్యానికి నడిపించుకున్నట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.